హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డోర్ టాక్స్. ఈరోజు మన వర్క్ ఏంటంటే ఇక్కడ ఒక బిల్డింగ్ దగ్గర ఒక బొడ్డ అన్నది పోయింది. అంటే ఫ్రేమ్ అన్నది మొత్తం పోయింది అనమాట. డోర్లు ఊడిపోయి అంటే ఫ్రేమ్ చేసి ఇదే డోర్లు బిగించమన్నారు. అందుకని ఈ పని చేయడానికి వచ్చాం. మీరు చూస్తుంటే టైల్స్ కింద శుభ్రం సిమెంట్ అన్నది పోయింది. చూసారు కదా ఫ్రేమ్ కట్టే ఏ విధంగా ఊడిపోయిందో మొత్తం. ఇప్పుడు మనం దీనికి కిందన చెక్క మొత్తం పోయింది. ఇటు సైడ్ కూడా మనకి కిందన కబోర్డ్ ఫ్రేమ్ది కింద పక్క ఫ్రేమ్ మొత్తం పోయింది. చూసారు కదా ఈ చెమ్మ అనమాట. ఇదంతా వాటర్ లీకేజ్ వల్ల మెయిన్ ఇక్కడ ఈ విధంగా పాడైపోయింది. ఇప్పుడు మనం కొత్త ఫ్రేమ్ వేసి దీన్ని ఇవే డోర్లు అనేవి మళ్ళీ బిగిస్తాం. అలా విధంగా చేయమన్నారు, అందుకని మనం ఆ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే నేను కొలతలు తీసుకొని ఫ్రేమ్ అనేది దిగొడుతున్నాను. ఇక్కడ మనం 2 రకాల ఫ్రేములు చేయాలి. పెద్ద ఫ్రేమ్ ఒకటి, చిన్న ఫ్రేమ్ ఒకటి. ఇప్పుడు పెద్ద ఫ్రేమ్ దిగొడుతున్నాను నేను. చిన్న ఫ్రేమ్ ఆల్రెడీ దిగొడేసాను. పెద్ద ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ పిన్లను వేస్తున్నాను. మనం ఫ్రేమ్కి 2 వైపులా పిన్నులు వేసుకోవాలి. నేను ఎదర పక్క పిన్నులు వేసాను, వెనకాల పక్క కూడా పిన్నులు వేస్తున్నాను. అలా వేస్తే ఫ్రేమ్ అనేది బలంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు పిన్నులు వేస్తాము. అయిపోయింది, ఫ్రేమ్ అనేది తయారైపోయింది. మీకు ఇప్పుడు 2 ఫ్రేమ్లు చూపిస్తాను, ప్లాట్ఫామ్ కూడా చూపిస్తాను. మనం పాతది ఫ్రేమ్ మొత్తం పీకేసి నీట్గా క్లీన్ చేసుకొని పెయింట్ అనేది అప్లై చేస్తాం. చూసారు కదా పెయింట్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ప్లాట్ఫామ్ నీట్గా వచ్చింది. కబోర్డు బిగించి ముందు ఈ విధంగా నీట్గా చేసుకోవాలి. చేసుకుంటే మన వర్క్ బాగుంటుంది. మీకు పైన పలక చూస్తే పలకన పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆల్రెడీ ఇంతకుముందు పోయిన దానికి సిమెంట్ పెట్టించారు, అది కూడా పోయింది. చూసారు కదా ఇక్కడ దాకా ప్లాట్ఫామ్ అనేది శుభ్రం పోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పెద్ద ఫ్రేము, ఇది చిన్న ఫ్రేము. ఇప్పుడు మనం 2 ఫ్రేములు బిగిద్దాం. నేను 2 ఫ్రేములు బిగించడం అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా పెద్ద ఫ్రేమ్ ఇది. పాతది ఏ విధంగా ఉందో అదే విధంగా బిగించడం అయింది. ఇది ఇక్కడ బాస్కెట్లను లేవు, ఓన్లీ డోర్స్, ఓపెన్ డోర్స్. 2 ఫ్రేములు బిగించాను. బిగించిన తర్వాత ఈ విధంగా వచ్చింది మొత్తం. మీకు ఇక్కడ గ్రానైట్ పలక ఉంది కదా, గమ్మనది పట్టుపోయి ఈ విధంగా ఊడిపోయింది పై పీసు. ఇక్కడ జాయింట్ దగ్గర కూడా ఖాళీ వచ్చింది, అందులోంచి వాటర్ అనేది లీక్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే మనం ఫ్రేమ్ కన్నది సమ్మెక్ అన్నది అంటించలేదు, ఎందుకంటే తక్కువలో చేయమన్నారు. మనం అందుకని ఈ విధంగా ఒట్టి ఫ్రేమ్ వదిలేసి కన్నా కలర్ అన్నది వేస్తే బాగుంటుందని వీళ్ళ దగ్గర పాతది పెయింట్ ఉంటే ఆ పెయింట్ తీసుకొని పెయింట్ అనేది అప్లై చేసేస్తున్నాం. అలా పెయింట్ వేసాను, ఎందుకంటే నీట్గా ఉంటుంది. కొద్దిగా తడిసినా చేసినా ఏం అవ్వదు, పాడవకుండా బలంగా ఉంటుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఇది పాత కబోర్డు. ఇది మనం వర్క్ పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. మీకు లాంగ్ షాట్లో కూడా చూపిస్తాను. పొరలు మన డోరీ పొరలు అనమాట. అవన్నీ డోరీ పొరలు ఊడిపోయినాయి, అన్నీ లాగి పారేసాం మనం. చూసారు కదా కబోర్డు ఈ విధంగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మన వీడియోలు మేము వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.